రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు వరి పంట గురించి మాట్లాడుకుందాం. వరి పంటలో అతిపెద్ద సమస్య కలుపు. కలుపు మొక్కలను సరైన సమయంలో నియంత్రించకపోతే అది తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కలుపు మొక్కలు చాలా తీవ్రమైన సమస్యగా మారాయి. రైతులు ఎన్నో రకాల కలుపు మందులను ఉపయోగించినా వాటిని నిర్మూలించలేకపోతున్నారు. చాలా మంది రైతులు చేతితో కలుపు తీయడాన్ని కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. దీని ఫలితంగా పంటపై ప్రతికూల ప్రభావాలు, అధిక ఖర్చులు మరియు సమయం వృధా అవుతుంది. మీకు తెలుసా, కలుపు మొక్కలు మీ పొలాల నుండి పోషకాలు, సూర్యకాంతి మరియు పంట స్థలాన్ని కూడా ఆక్రమించేస్తాయని. దీంతో రైతులు వరి పంట దిగుబడి విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎందుకంటే సింజెంటా తన రైతు సోదరుల కోసం ఒక పరిష్కారంతో ముందుకొచ్చింది. అది మీ పంటని రక్షించడం, కలుపు నియంత్రణపై ఖర్చులు మరియు సమయాన్ని ఆదా చేయడం ద్వారా మీ కలుపు నివారణ చేసే విధానానికి కొత్త కోణాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్త యుగం కలుపు మందు గురించి తెలుసుకుందాం. అదే సింజెంటా పరిచయం చేసిన బెలోరిక్. ఇది ఒక ఆధునిక హెర్బిసైడ్. సమర్థవంతమైన సాంకేతికత కోసం వెతుకుతున్న రైతులకు ఇది ఒక వినూత్న హెర్బిసైడ్. దీని కారణంగా వాళ్ళు చాలా కాలంగా ఉన్న కలుపు మొక్కలపై నియంత్రణను పొందడమే కాకుండా సురక్షితమైన, ఆరోగ్యకరమైన పంటని పొందుతారు. బెలోరిక్ ని కలుపు మొక్క యొక్క ఆకు 1.5 నుండి 2 దశల మధ్యలో ఉన్నప్పుడు వేయాలి. ఇది విత్తిన 5 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో ఉంటుంది. బెలోరిక్ యొక్క ద్వంద్వ చర్య అన్ని రకాల కలుపు మొక్కలను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బెలోరిక్ లోపల 2 క్రియాశీల పదార్థాలు ఉంటాయి. మొదటి క్రియాశీల పదార్థం కలుపు ఆకు లోపల కలిసిపోయి ప్రభావం చూపుతుంది. దీని ఫలితంగా కలుపు మొక్కలు తొలగించబడతాయి. దానితో పాటు రెండవ క్రియాశీల పదార్థం అంకురోత్పత్తి సమయంలో కలుపు విత్తనాల్లోకి వెళ్లి వాటిని పెరగకుండా ఆపుతుంది. బెలోరిక్ యొక్క క్రియాశీల పదార్థాలు చాలా కాలం పాటు మట్టిలో ఉండి ఎన్నో రకాల కలుపు మొక్కల నుండి నేలకు దీర్ఘకాలిక రక్షణనందిస్తాయి. చివరగా బెలోరిక్ లోపల ఉండే సాఫ్నర్ పంటకు పూర్తి రక్షణనందిస్తుంది.